నమస్కారం అనే పదం సంస్కృతానికి చెందిన నమః అనే పదం నుండి ఏర్పడింది. సంస్కృతంలో నమః అంటే విధేయత ప్రకటించామని అర్థం. నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం. శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతి వేలి కొనలు ఒకదానితో ఒకటి తాకుతాయి. చేతి వేళ్ల కొనలు కళ్ళు, చెవి, మెదడులతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల నమస్కారం చేసేటప్పుడు వేలి కొనలు పరస్పరం ఒత్తుకోవడం వల్ల చెవి, కళ్ళు, మెదడు కేంద్రాలు ఉత్తేజితం అయ్యి మన కళ్ళకు ఎదురుగా ఉన్న వ్యక్తి మెదడులో ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. నమస్కారం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు అనాదిగా వచ్చే ఒక ప్రతీక. అందరికంటే ముఖ్యంగా పరమాత్మకు ప్రతి నిత్యం నమస్కారం చేయాలి. శివునికి, విష్ణువుకు నమస్కరించేటప్పుడు మన తల నుండి 12 అంగుళాల ఎత్తులో చేతులు జోడించి నమస్కరించాలి. గురువునకు నమస్కరించున్నప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. తండ్రికి, ఇతర పెద్దలకు నమస్కరించేటప్పుడు నోరుకు ఎదురుగా చేతులు జోడించి నమస్కరించాలి. తల్లికి నమస్కరించేటప్పుడు ఛాతీకి ఎదురుగా చేతులు జోడించి నమస్కరించాలి. యోగులు, మునులు, పుణ్యపురుషులు, మహానుభావులకు నమస్కరించేటప్పుడు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి. సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి, స్త్రీలు చేయకూడదు. ఎందుకంటే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు వారి యొక్క ఉదరం నేలను తాకుతూ ఉంటుంది. అలా తాకటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు కలుగవచ్చు అనే ఉద్దేశంతో స్త్రీలను సాష్టాంగ నమస్కారం చేయనీయరు. సాష్టాంగ నమస్కారం అష్ట అంగములతోటి కూడి చేస్తారు. తమ 8 అంగాలను అంటే తొడలు, తల, కళ్ళు, హృదయం, నోరు, పాదములు, చేతులు, చెవులు, ఈ 8 అంగములతో కూడిన నమస్కారాన్నే అష్టాంగ నమస్కారం అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.